మన మహబూబాద్ జిల్లాలో మనం కేసముద్రం మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కేసముద్రం మార్కెట్లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు శ్రీరామనవమి పండగ రోజు, సెలవు దినమైన ఒక్కరోజు లేట్ అయినా కూడా రైతులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మార్కెట్ చైర్మన్ గంట సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు ఇక్కడ చాలామంది వచ్చారు. ఈరోజు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గతంలో మనం ప్రతి సీజన్కు వడ్లకు ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల్లో మనం మద్దతు ధరను ఇచ్చుకుంటూ అదేవిధంగా కింటాకు 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి చెప్తా ఉంటే ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో, మహబూబాద్ జిల్లా మొత్తంలో గతంలో మిర్చి పంటలు బాగా పండేది. అందుకే పంట మార్పిడిలో భాగంగా ఇప్పుడు మొక్కలను వేయడం చూసాం. ఈ కేసముద్రం మార్కెట్లోనే ఇప్పుడు మొత్తం 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి 20 నుంచి 30 మెట్రిక్ టన్నుల మొక్కలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ చాలామందికి ఇదే విధంగా మన మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నా, రైతులకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళని నష్టపరచకుండా చూడండి, దళారులను, మధ్యవర్తులను ప్రోత్సహించకండి అని చెప్పేసి తెలియజేస్తూ, మన మొక్కలకు శుద్ధి చేసి తూర్పార పట్టిన మొక్కలను 14% తగ్గకుండా ఏదైతే ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొని రండి, అదే రోజు కాంటా పెట్టి మార్కెట్ తరలించే విధంగా మనం చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారికి అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి కింటాకు 2,400 రూపాయలు మద్దతు ధరతో పాటు రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాము. అదేవిధంగా మన ప్రభుత్వం మొన్న వారం రోజుల క్రితమే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా కలిసి మహబూబాద్ జిల్లాలోనే అత్యధికంగా మొక్కల సాగు ఉంది, ప్రతి మండలానికి ఒక మనకు కొనుగోలు కేంద్రాన్ని ఇవ్వండి అని చెప్పగానే వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి మండలానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా